హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి చాలా మంది అయితే మేము సిల్వర్ కొనుక్కున్నాము, గోల్డ్ కొనుక్కున్నాము అని చెప్పారండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు నా వీడియోస్ ఇంకొంతమందికి అనేది షేర్ చేయబడతాయి. సో నేను 2025 మే నుంచి అండి, మే టు డిసెంబర్ వరకు నేనైతే ఒక 16 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ కొనుక్కున్నానండి. అది ఎలా కొనుక్కున్నాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి కాయిన్ నేను కష్టపడే సేవ్ చేసుకుంటూ కొనుక్కున్నానండి. సో ఎలా కొనుక్కున్నాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వీటి యొక్క వెయిట్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటూ ఉంటాయి కదా, అది ఎయిర్ వెయిట్ అంట, దాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా చాలామంది ఇది ప్యూరిటీ గురించి అడిగారండి. సో మనకి ఇది కార్డు ద్వారా వస్తుంది కదా, అదంతా గవర్నమెంట్ సర్టిఫికేషన్. సో అవన్నీ ప్యూరిటీగానే ఉంటాయంటండి. మనం ప్యూరిటీ చెక్ చేసుకోవాల్సింది దేనికంటే, మనం చిన్న చిన్న బిస్కెట్లో పీసెస్ కట్ చేసి బయట స్టోర్స్లో కొనుక్కుంటాం కదా, అంటే చిన్న చిన్న షాప్స్లో కొనుక్కుంటాం కదా, వాటిని అయితే మనం ఖచ్చితంగా ప్యూరిటీ అయితే చెక్ చేయించుకోవాలి. ఇటువంటి వాటికైతే చేయించుకోవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ట్రస్టెడ్ కంపెనీసే కదండి. నేను తీసుకున్న ప్రతి గోల్డ్ కాయిన్ కూడా నేను ట్రస్టెడ్ కంపెనీస్ నుంచే తీసుకున్నాను. సో ఈ వీడియోలో మీకు నేను ఎలా కొనుక్కున్నాను, ఎలా సేవ్ చేశాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీరు కూడా సేవ్ చేసుకుంటూ ఎంతో కొంత గోల్డ్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో చెప్పాను కదండి, నేను గోల్డ్ కొనుక్కునేది ఇది వచ్చేసి నేను లాస్ట్ మే మంత్లో తీసుకున్నానండి. ఇదైతే నేను ఆఫ్ స్టోర్లోనే కొనుక్కున్నాను, అంటే మలబార్ షోరూంలో కొనుక్కున్నాను. ఇది వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్, 10 గ్రామ్స్ అండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దీని మీద నాకు 916 హాల్ మార్క్ ఉంటుంది, అలానే HUID నెంబర్ కూడా ఉంటుందండి. సో ఇది వచ్చేసి 10 గ్రామ్స్ అండి. దీనివల్ల నేను ఇప్పుడు చాలా ప్రాఫిట్ అయితే పొందాను. ఎందుకంటే నేను కొనుక్కున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 8600 రూపీస్ అండి. 22 క్యారెట్స్ మే 15th కొనుక్కున్నాను. ఇవి రోజు అదే గోల్డ్ రేట్ చూసుకుంటే 12,000 వరకు ఉందండి, 12,700 వరకు ఉంది. దగ్గరకి మనకి 5,000 వరకు ఒక్కొక్క గ్రామ్ మీద సేవ్ అయింది. అంటే చూసుకుంటే ఇది మనకి, నేను 10 గ్రామ్స్ కదా, ఇది ఎలా చూసుకున్నా 30-40 గ్రామ్స్ వరకు 30-40,000 వరకు అయితే నేను ప్రాఫిట్ అయితే పొందానండి. సో ఇవన్నీ ఒక్కొక్క గ్రామ్స్ అండి. ఒక్కొక్క గ్రామ్ కూడా నేను ఆ రోజు మార్కెట్ రేట్ కన్నా తక్కువగానే తీసుకున్నాను. ఇవన్నీ SBI యాప్లో అయితే తీసుకున్నానండి. సో ఇదొక బీమా కాయిన్, ఇది ముత్తూట్ కాయిన్ అండి, ఇది బీమా కాయిన్, మలబార్ కాయిన్, ఇది రౌండ్ షేప్లో ఉన్న ఇది వచ్చేసి 999 ప్యూరిటీ ఏనండి. ఇది ఒక ముత్తూట్ కాయిన్ అండ్ ఇది జోయలుకాస్ కాయిన్. సో ఈ చాలా రేకులా ఉన్నాయి, కానీ ఈ చిన్నదే చాలా కాస్ట్. ప్రజెంట్ దీని రేట్ వచ్చేసి 14,000 వరకు ఉందండి. సో నేనైతే వీటన్నిటిని 5 మంత్స్లో అయితే సేవ్ చేసుకొని కొనుక్కున్నాను. ఈ డిసెంబర్ మంత్లో అయితే ఇంకా అయితే కొనుక్కోలేదండి. ప్రజెంట్ మనీ ఉన్న SBIలో కూడా ఆఫర్స్ అయితే లేవండి. గ్రామ్ మీద అంటే మార్కెట్ ప్రైస్ కన్నా 100-200 రూపీస్ ఎక్కువగానే చూపిస్తున్నారు. సో రేట్ తగ్గుతున్న SBI యాప్లో అయితే ఆఫర్స్ లేవు. నాకు తెలిసి గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదండి, సో దానివల్ల అనుకుంటాను రేట్ అయితే తగ్గించడం లేదు. సో దానికోసమే నేను ట్రై చేస్తున్నానండి కొనుక్కోవడానికి, కానీ ఆఫర్ ఎప్పుడైనా పెడితే ఖచ్చితంగా కొనుక్కుంటాను. సో వీటన్నిటిని కూడా నేను ఒక్కొక్క మంత్ కొంత మనీ సేవ్ చేసుకుంటూ అయితే తీసుకున్నాను. సో నేను వీటిని అయితే కొంత మా హస్బెండ్ ఇచ్చే మనీలో నుంచి కొంత సేవ్ చేసుకున్నానండి. కొన్ని సేవింగ్ ఛాలెంజెస్ కూడా చూపించాను, ఇంతకు ముందు వీడియోస్లో ఉంటాయి, ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి
నేను ఇంట్లో వచ్చిన హస్బెండ్ ఇస్తారు కదండి శాలరీలో, అదైతే కొంత అమౌంట్ అయితే తీసుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే ఒకే ఎక్కువ అమౌంట్ చూస్తే మనకి ఏదో ఒకటి ఖర్చు చేయాలనిపిస్తుంది. అలా కాకుండా ఇలాగా గోల్డ్ కొందామని ఫిక్స్ అయ్యి అయితే తీసుకున్నానండి. తీసుకొని అందులో కొంత అమౌంట్ అనేది కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ కాయిన్స్ అన్ని నేను మంత్ ఎండింగ్స్ లోనే ఆర్డర్ చేసుకున్నానండి. ఎందుకంటే అప్పుడు మనీ ఉండేది. 1, 2, 2000 ఇలా ఉండేటప్పుడు మా హస్బెండ్ వేసి అయితే నేను ఇస్తాను తీసుకో అనేవారు. సో అలా తీసుకున్నాను. చాలా వరకు అయితే నేనే సేవ్ చేసుకుంటూ తీసుకున్నానండి. అది కూడా మా హస్బెండ్ ఇచ్చిన మనీతోనే. నేను జూలై మంత్ లో స్టార్ట్ చేశానండి ఇలా ఆన్లైన్ లో గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోవడం. సో ఆ రోజు ఫస్ట్ అయితే నేను జాయ్ ఆలుకాస్ లో తీసుకున్నానండి. అప్పటికైతే జాయ్ ఆలుకాస్ వాళ్ళే మంచి ఆఫర్ పెట్టారు అనిపించి తీసుకున్నాను. ఆ రోజు కూడా నేను ఎంతో మార్కెట్ ప్రైస్ కన్నా 100 ఎంతో తగ్గి అయితే తీసుకున్నానండి. ఎందుకు మార్కెట్ ప్రైస్ కన్నా 100 రూపీస్ తగ్గిన తీసుకున్నానంటే మనము బయట కొనుక్కుంటే మనకి డైయింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అయితే మనకి పడుతుంది కదండి. ఇవన్నీ మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్లో అయితే పోతాయి. సో నాకు తక్కువ వచ్చింది అన్నట్టు ఇది తీసుకున్నాను. అదే విధంగా ఆగస్టులో వచ్చేసి రాఖీ టైంలో నాకు కొంచెం అమౌంట్ అయితే ఉండేదండి. సో అలా అని నేను ఆగస్టు మధ్యలోనే ఆర్డర్ చేసేసుకున్నాను. సెప్టెంబర్లో కూడా అలానే ఏదో వచ్చి మనీ ఉంటే అలా తీసుకున్నానండి. నెక్స్ట్ లాస్ట్ అక్టోబర్లో వచ్చేసి దివాళీ టైంలో మనకి ఆఫర్స్ పెట్టారండి. సో ఎక్కువ ఒక 200, 300 ఇలా తక్కువకే వచ్చాయి మార్కెట్ ప్రైస్ కన్నా. సో అందుకొచ్చేసి నేను వెంటనే అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఎందుకంటే అప్పట్లో అక్టోబర్ మంత్లో నేను డెలివరీ అయ్యానండి. సెప్టెంబర్లో నేను డెలివరీ అయ్యాను. ఆ టైంలో నాకు సెప్టెంబర్ మంత్ అక్టోబర్ మంత్లో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా మనీ ఉండింది. సో అందుకనేసి నేను ఒక్కొక్క కాయిన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ప్రెజెంట్ మనీ ఉన్నా అలా సేవ్ చేసుకుంటూ ఉంచుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నా మనకి ఆఫర్లో అయితే తగ్గడం లేదండి. ఈ రోజు చూసుకున్నా మనకి గోల్డ్ రేట్ వచ్చేసి నేను వీడియో షూట్ చేస్తున్నది December 29th. ఆ రోజు గోల్డ్ రేట్ కాస్ట్ వచ్చేసి మనకి గోల్డ్ రేట్ కాస్ట్ అనేది ఇప్పుడు డైలీ 3-4 టైమ్స్ కూడా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రకారం. సో ఈ రోజు నైట్ నేను షూట్ చేస్తున్న టైంలో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 13,996 రూపీస్, అంటే ఈక్వల్ టు 14,000 వరకు ఉందండి. ఆఫర్లో మాత్రం 14,000 కన్నా ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ ఇలా ఉంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి. ఎందుకంటే బయట కాస్ట్ కన్నా అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవచ్చు. ఎందుకంటే బయట కాస్ట్ మనం డైయింగ్ ఛార్జెస్ 3-4% వేస్తారు. అదేవిధంగా జిఎస్టీ కూడా ఉంది కదా. సో అలా చూసుకుంటే మనకి ఒక గ్రామ్ మీద ఎలా లేదనుకున్న 500-600 రూపీస్ అయితే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. 24 క్యారెట్స్ అయినా అలానే, 22 క్యారెట్స్ అయినా అలానేనండి. కానీ మన ఆన్లైన్లో చూసుకుంటే 100 రూపీసే కదా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి. నేను అలా కాకుండా 2-3 గ్రామ్స్ కాయిన్స్ కూడా చూశాను. కానీ ప్రెసెంట్ అయితే అన్ని గ్రామ్స్ 1 గ్రామ్ నుంచి అన్ని అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయండి. సో అందుకే నేనైతే తీసుకోవట్లేదు. ఆ మనీ ఉంచుకుంటూ మళ్ళా ఎప్పుడైనా ఆఫర్స్ పెడితే తీసుకుందామని అయితే చూస్తున్నాను. సో ఇవైతే నేను 6 కాయిన్స్ వచ్చేసి 5 monthsలో తీసుకున్నానండి. అవి కూడా నేను ఎలా తీసుకున్నాను అనేది సేవింగ్ ఛాలెంజెస్ ముందు వీడియోస్లో ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఈ 10 grams కాయిన్ వచ్చేసి మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టే మా అబ్బాయి బర్త్డేకి మా డాడీ వాళ్ళు ఫస్ట్ బర్త్డేకి 1 lakh రూపీస్ ఇచ్చారండి. సో దాని ద్వారా నేనేం చేశానంటే 90,000 పెట్టి 10 grams కాయిన్ తీసుకున్నాను. May 15th అయితే తీసుకున్నానండి. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే. సో ఆ రోజు కూడా గోల్డ్ చాలా కాస్ట్ అనేది ఆ రోజు చాలా తగ్గిందండి. సో అందుకే నేను వెంటనే కొనేసుకున్నాను. దాని ద్వారా నేనైతే ప్రాఫిట్ పొందాను. ఈ కాయిన్స్ ద్వారా లాస్ట్ 6 months నుంచి సేవ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎంత ప్రాఫిట్ పొందాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా వీటి గ్రామ్స్ ప్యూరిటీ అనేది మనకి ప్యూరిటీ అయితే షాప్స్లోకి తీసుకువెళ్తే వీటిని చెక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఎవరికైనా కావాలనుకుంటే
చెక్ చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే మనకి ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ కాబట్టి అవసరం లేదని చెప్పారండి. ఇది 100% వాళ్ళు ప్యూరిటీ సర్టిఫికేట్ హాల్ మార్క్ ఇచ్చారు కాబట్టి సరిపోతుందని చెప్పారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 1 గ్రాము 999 ప్యూరిటీ ప్యూర్ గోల్డ్ అని ఉంది కదా. సో ప్రతి కాయిన్కి అయితే అలానే ఉందండి. ఈ బీమా వాళ్ళది కూడా చూడండి 999 ప్యూరిటీ అని ఉంది. మీకు క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. మలబార్ వాళ్ళది కూడా చూడండి 999 ప్యూరిటీ. సో ప్రతి దానికైతే 999 ప్యూరిటీ అయితే ఇచ్చారండి. సో దీనికి కూడా 916 హాల్ మార్క్ ఇచ్చారు, 10 గ్రామ్స్ అని రాశారు. అలాగే ఇక్కడ HUID నెంబర్ కూడా ఉందండి. సో నేనైతే ఇలా ఒక 7 కాయిన్స్ అయితే కొనుక్కున్నాను. ఇవి వచ్చేసి ప్రెజెంట్ 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ ఉంది, అలానే 6 గ్రామ్స్ అండి 24 క్యారెట్స్ కూడా ఉంది. అలానే నేను సిల్వర్ అయితే కూడా తీసుకున్నానండి. సిల్వర్ నా దగ్గర కొంచెం మనీ ఉండే టైంలో అయితే వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు ఈ సిల్వర్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి మొత్తం 60 గ్రామ్స్ అండి. ప్రెజెంట్ రేట్ కూడా సిల్వర్ది కూడా బాగా పెరిగింది. నేను ఇవి తీసుకునేటప్పుడు ఒక్కొక్క బార్ వచ్చేసి 2000 తీసుకున్నాను. ఇది వచ్చేసి 4000 టైంలో తీసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ చూసుకుంటే గ్రాము వచ్చేసి 281 రూపీస్ అయింది. సో మనకి సిల్వర్ మీద కూడా ప్రాఫిట్ ఉందండి. సిల్వర్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్యూచర్ లో మనకి బ్యాంకులో సిల్వర్స్ కూడా పెట్టుకొని లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారంటండి. అంటే మనకి బ్యాంక్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి మార్చితో ఎండ్ అయిపోయి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ ఏప్రిల్ 2026 ఏప్రిల్ నుంచి అయితే మనకి సిల్వర్ మీద కూడా లోన్స్ ఇస్తారని చెప్తున్నారు. సో దానికోసం అని కాకుండా మనకి ఇప్పుడు సిల్వర్ కూడా ప్రీసియస్ ఏనండి. ఎందుకంటే గోల్డ్ ఓన్లీ ఆర్నమెంట్స్ లోనే యూజ్ చేస్తే సిల్వర్ వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు. సో ఇవన్నీ 999 ప్యూరిటీ ఏనండి. సిల్వర్ ఎప్పుడు తీసుకున్నా మనం ఇటువంటి 999 ప్యూరిటీయే తీసుకోవాలి. ఎందుకంటే ఆర్నమెంట్ గా తీసుకుంటే ఒకవేళ అమ్మేసుకున్నా లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకున్నా మనకి 50% అనేది లెస్ చేసిస్తారండి. సో అలా కాదు అనుకుంటే మాత్రం సిల్వర్ ఎప్పుడు ఇలా 999 ప్యూరిటీయే తీసుకోవాలి. వీటిని కూడా నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండే టైంలో 2000 మనం అయితే గోల్డ్ కొనుక్కోలేము. సో ఆ టైంలో నేనైతే సిల్వర్ అనేది తీసుకున్నానండి. ఇది కూడా నాకు బాగానే యూజ్ అయింది. సో ఇది కూడా ప్యూరిటీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 999 ప్యూరిటీ అని ఇచ్చారు చూడండి. ఫైన్ సిల్వర్ 20 గ్రామ్స్, ఈ 3 కూడా 20 గ్రామ్స్ అనండి. సో నేను అనేది 2026లో ఇంకా కొందామని ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ గోల్డ్ కొనుక్కోలేకపోయినా సిల్వర్ అయినా కొందాం అనుకుంటున్నానండి. 2025 వరకు అయితే నేను ఒక మే నుంచి అంటే మనం 7 మంత్స్ నుంచి నేను 16 గ్రామ్స్ అయితే సేవ్ చేయగలిగానండి. అలానే స్కీమ్స్ లో కూడా జాయిన్ అయ్యాను. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా వేస్ట్ చేసుకునే కన్నా ఇలా గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే నేను సేవ్ చేసిన తక్కువ అమౌంట్ అయితే ఒక ల్యాండ్ కొనుక్కోలేను, ఫ్లాట్స్ కొనలేను, అలానే ప్లాట్స్ కూడా కొనలేనండి. సో దానికోసమే నేను తక్కువ అమౌంట్ లో ఇన్వెస్ట్ చేయగలిగింది సిల్వర్ ఆర్ గోల్డ్. సో ఎక్కువ అమౌంట్ ఉండేటప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నాను, అలానే తక్కువ కొంచెం అమౌంట్ ఉండేటప్పుడు అయితే ఈ సిల్వర్ని అయితే తీసుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఇంకొంత బూస్టప్ అయ్యి ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా హైప్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అది హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.